హలో అండి. ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుని దానిలోకి సాల్ట్, టర్మరిక్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి 15 మినిట్స్ వరకు. ఇలా బాండ్లీ పెట్టుకుని బాండ్లీ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ కూడా వేసుకుని దానిలో ఉన్నటువంటి వాటర్ అనేది కొంచెం దాంతో ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒక 2-3 టైమ్స్ మంచిగా సాట్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే. ఈ మెత్తగా ఉడికిపోయిన టమాటా ముక్కలు కూడా చూడండి, చికెన్ ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుని మంచిగా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవడమే, అంతేనండి. లేకుండా చేసిన రుచిలో ఏమాత్రం తీసుకొని ఈ చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.